ఎక్కడ చూసినా వరదలు, అంతేకాకుండా మరి రోగాలు, జ్వరాలు, భయంకరమైన జ్వరాలతో బాధపడుతున్నారు ప్రజలు. కాబట్టి పిల్లరా, మీ అనుదిన ప్రార్థనలో మరి యొక్క జ్వరాల నుంచి దేవుడు మనం తప్పించేలాగా, ఈ కరువు నుంచి, ఈ వరదల నుంచి మరి దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మరి మన సహోదరులను కూడా రక్షించేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. మరి దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి, మరి చక్కటి వాక్యాన్ని మనం చదువుతూ ముందుకెళ్దాం ప్రియులరా. మరి దేవుడు మనకిచ్చిన ఈ లేఖనాల్లో నుంచి ఒక మధురమైన సంగతిని మనం చదువుకుంటా ముందుకెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ప్రియులరా. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడగగా, యేసు అతన్ని చూచి నన్ను వెంబడింపుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్ము అని చెప్పాడంట. ఏమ్మా, మీకు అర్థమవుతున్న మాట? శిష్యుల్లో ఒక శిష్యుడు వెళ్ళి, ప్రభువా, నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి పాతి పెట్టుకుంటాను, నాకు సెలవు ఇమ్మని అడిగాడు, పర్మిషన్ అడిగాడు ప్రభువుని. ప్రభు ఏమంటాడమ్మా? నాయనా, మృతులు పాతి పెట్టుకుంటారు అంటున్నాడు. ఏమన్నాడమ్మా? మృతులు ఎవరు అంటే, ఈరోజు మన పాఠం బ్రతికున్న మృతులు ఎవరు? అర్థమైందమ్మా? బ్రతికే ఉన్నారు పేరుకి, కానీ మృతులు ఎవరా మృతులు? ఈరోజు మన పాట చక్కటి అద్భుతమైన పాఠం నేర్చుకుందాం. ప్రియులైంది ఎవరు? శిష్యుల్లో ఒక శిష్యుడు తండ్రి. అప్పుడు ప్రభు అన్నాడు, నా తండ్రిని బాధ పెట్టుకుంటారు ప్రభు, సెలవు మన శిష్యుడు అడుగుతూ ఉంటే, మృతులను తమ మృతులు బాధ పెట్టుకుంటారు అంటే శవం, ఒక శవాన్ని మరి ఒక శవం ఎలా బాధ పెట్టగలదు? చూడండి ఎంత అద్భుతమైన మాట. బైబిల్ గ్రంథం చదువుతుంటే పిల్లరా, ఇందులో భావాన్ని, ఇందులో ఉన్న సారాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి ఎంతో చక్కటి ఆలోచనలు వస్తూ ఉంటాయి బైబిల్లో నుంచి. చూడండి ఎంత బాగుందో. ఒక శవాన్ని మరొక శవం ఎలా పాతి పెడుతుంది? ఆలోచించండి. ఒక శవం ఇంకో శవాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టగలదా? అంటే ప్రభు చెప్తున్న మాటల్లో అర్థం ఏంటంటే, పేరుకి బ్రతుకున్నారంతే. మీకు అర్థమైందమ్మా? సమాజం ఈరోజు నేను చూస్తుంటే, చాలా మందిని చూస్తున్నాను, క్రైస్తవ బిడ్డలు కానీ, నేటి సమాజం కానీ పేరుకు మాత్రం బ్రతుకున్నారు. అప్పటి ఇశ్రాయేలు కూడా ఇలాగే ఉన్నారు. దాంట్లో నుంచి నడిపించాడు, కానీ కాళ్ళకి ఇంత బంద కూడా అంటుకోలేదు. కడుపు నిండగా అన్నం పెట్టాడు, మాంసం పెట్టాడు. పిల్లరా, బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి, తాగారు. ఆశ్చర్యమో కాదు ఇవన్నీ? ఎర్ర సముద్రం కళ్ళ ముందు, ఎవరో చెప్తే కాదు, వాళ్ళ కళ్ళ ముందు 2 బాయలు ఎండిపోయింది సముద్రం. ఆశ్చర్యం కదా? వాళ్ళ కళ్ళ ముందు బండను కొడితే బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి తాగడానికి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు పిల్లరా, 10 లక్షల మంది. 10 లక్షల మంది అంటే అసలు ఎంత వాటర్ అవసరం ఉంటుందో చూడండి. అందరికీ మాంసం పెట్టాలంటే ఎంత మాంసం కావాలో ఆలోచించండి. ఇవన్నీ పెడితే ప్రభు ఆశ్చర్యమా కాదా? ఇవన్నీ చూసిన ప్రజలు, అమ్మా, శుభ్రంగా మంచినీళ్ళు తాగారు, మాంసం కూడా శుభ్రంగా తిన్నారు, అన్ని అనుభవించి అవతల పక్కకి వెళ్ళి దూడని బొమ్మ చేసుకుని దాన్ని పూజిస్తున్నారు. చూసారా? దేవుడు అద్భుతం కళ్ళ ముందు చేసిన కళ్ళుండి కబోదులైపోరు ఇశ్రాయేలీలు. ఆలోచించండి. ఇప్పుడున్న సమాజం కూడా అలాగే ఉంది. చాలా మంది అంటారు, ఏమంటే కొద్దిలో తప్పిపోయిందండి, లేకపోతే లారీ మీద నుంచి వెళ్ళిపోయింది, కొంచెం తేడా అని సాక్ష్యం చెప్తారు క్రైస్తవ బిడ్డలు. మంచిదే. మరి దేవుడు నిన్ను బతికించినప్పుడు నువ్వు దేవుడికి ఏం ఉపయోగపడుతున్నావు? ఆలోచించండి. చాలా మంది అయితే దేవుడు రక్షించడని చెప్పిన 3వ వారం చర్చ మారేస్తారు. ఆలోచించండి. ఏదన్నా దేవుడు మనకు మేలు చేస్తే అది కృతజ్ఞతగా దేవుడికి ఇవ్వడమో, లేదా ఇంకా భక్తిగా ఉండడమో, దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి నేను ఇంకా నీతిగా ఉండాలని ఆలోచించాలి తప్ప ప్రార్థన వల్ల అటువంటి అసలు ఆలోచించారా మీరు? ఎవరు ఆలోచించారా? ఆనాడు ఇశ్రాయేలుకి, ఈనాడున్న క్రైస్తవ సమాజానికి ఏంటి తేడా అసలు? ఆలోచించండి. కళ్ళ ముందు అద్భుతాలు చూసినా
కళ్ళుండి కబోతులైపోయారు ఆనాడు ఇశ్రాయేలు. ఈనాడు ప్రజలకి దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఆలోచించండి, కడుపు నిండా అన్నం పెడుతున్నాడు. ఈరోజు ఎంతో మంది వరదల్లో మునిగిపోతున్నారు పిల్లరా. ఆలోచించండి, దేవుడు మనల్ని రక్షించాడు. మన సహోదరుల కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళలాగా మనం నిజంగా ఆ వరదల్లోనూ ఏమండి ఆ కరువులో మనం లేనందుకు మనం ధన్యులమా కాదు అసలు? ఆలోచించండి, మన సహోదరుల్ని మనం గుర్తు తెచ్చి ప్రార్థన చేయాలి. చేతనైతే వాళ్ళకి సహాయం చేసేలాగా మనం ఉండాలి పిల్లరా. ఇగో దేవుడు చెప్తున్నాడు, మృతులు పాటు పెట్టుకుంటారు, నువ్వు వచ్చి దేవుని పని చెయ్యి. చూడండి ఎంతమంది చదువు, ఎంతమంది మాట. యేసు అతను చూచి నన్ను వెంబడింపు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్నాము అని చెప్పాను. చూసారా ఎవరు ఈ మృతులు? ఒక్కసారి మనం చూద్దాం పిల్లరా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఎంత బాగుంటుందో మాట. ఈ పాఠం అంటే పిల్లలు నాకు చాలా ఇష్టమండి. ఈ పాఠం ఎంత బాగుంటుంది చూడండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలవాడు చెప్పుతున్న సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్నా పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఎవరి గురించి చెప్తున్నాడు అనుకున్నారు? సార్దీసులో ఉన్న సంఘంలో ఉన్న వాడికి చెప్తున్నాడు అప్పుడే మాట. ఇక అర్థముందా? యోహాను గారు రాసిన గ్రంథం ఏంటి ఇది? దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో యోహాను గారి చేత రాయించిన గ్రంథం ఈ ప్రకటన గ్రంథం. యోహాను గారు ఈ రాసినప్పటికే పిల్లరా అప్పటికే సంఘాలు ఏర్పడ్డాయి. సంఘంలో వాళ్ళ గురించి చెప్తున్నాడు మాట ఇది. చూసారా పైన రాయబడ్డ మాట, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము 7 నక్షత్రము దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును. ఏంటి ఆ క్రియలు అంటే కింద అంటున్నాడు, నువ్వు పేరుకు మాత్రమే బ్రతుకున్నావు అబ్బాయి, అమ్మా నువ్వు పేరుకు మాత్రమే బ్రతుకున్నావు. కోటా లెక్కల్లో కోట తీసుకుంటా ఉన్నావు. ఓటు వేయడానికి ఓటు గుర్తింపు కార్డు ప్రకారంగా బ్రతుకున్నావు. గత ఉందా? చాలా మంది పిల్లరా ఓటు గుర్తింపు కార్డు కోసం బ్రతుకున్నాడు. అంటే ఓటు వేయడం కోసం ఉన్నాడు అంతే. కోట రేషన్ తెచ్చుకోవడానికి కోటా కార్డులో పేరు ఉంది అంతే. అర్థమవుతుందా మీరు? కానీ దేవుని దృష్టిలో చచ్చిపోయారు. ఒక కొడుకు, నేను విన్నాను ఒకసారి, అమ్మా ఒక కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించి, నానా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసి తీసుకొచ్చాను అన్నాడు. ఒళ్ళు ఉడుకుపోయింది తండ్రికి. ఒరే నిన్ను చదివిస్తున్నాను, లక్షల పోసి చదివిస్తున్నాను, నా కష్టం అంత దారపోసి నేను చదివిస్తుంటే నువ్వు ప్రయోజకుడు అయి ఉద్యోగం సంపాదించుకుని చక్కగా ఉద్యోగంతో ఇంటికి వచ్చి, నాయన మీ వయసులో మిమ్మల్ని పోషిన తరగతి నాకు ఉద్యోగం వచ్చిందని ఫస్ట్ జీతం తీసుకొచ్చి నా చేతికి ఇస్తాం అనుకుంటే నువ్వేట్రా నన్ను బ్రతుకుండగా చంపేశావేట్రా నువ్వు. ఎంత కష్టపడి నిన్ను చదివిస్తే పెళ్లి చేసుకుంటాక. ఆలోచించండి అమ్మా, తల్లిదండ్రులు ఉండగా గుళ్ళో దండలు మార్చుకుని తీసుకొచ్చి ఇదిగో నీ కోడలని చూపిస్తే తల్లిదండ్రులకు మండిపోతా మంటదా? ఆలోచించండి. అప్పుడు అంటాడు తండ్రి, ఒరే నువ్వు పేరు బ్రతుకున్నావు కానీ నా దృష్టిలో చచ్చిపోయావు. ఎంత బాగుంది అసలు మాట. అసలు తండ్రి గుండెలు రగిలిపోయిన తండ్రికి ఆవేదన ఎలాగోని చూసారా అమ్మా? గుండె రగిలిపోయిన తండ్రి ఏమంటాడో మీరే ఆలోచించండి. ఈ ప్లేస్లో ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాట, అమ్మా నేను చెబుతున్న ఈ మాట, డిగ్రీ పూర్తి చేసుకుని కొడుకు మంచి ఉద్యోగంతో ఇంటికి వస్తాడని ఎదురు చూస్తున్నాడు తండ్రి. హాస్టల్లో చదివిన్నాడు బోల్డ్ డబ్బులు కట్టి, అవునా కదా? ఉద్యోగంతో డిగ్రీ సర్టిఫికేట్తో ఇంటికి వస్తాడన్న కొడుకు ఎదురు చూస్తుంటే తల్లిదండ్రుల దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకొచ్చినానా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఈమె నీ కోడలు అంటే మీరే ఆలోచించండి. ఇదే మాట మీకు చెప్తే ఎలా ఉంటుంది మీ బిడ్డలో? ఎలా ఉంటుందా మీ బిడ్డలో? ఆలోచించండి. ఎంత బాగుంది మీ బిడ్డలో ఇదే మాట మీకు చెప్తే ఎలా ఉంటుందమ్మా? గుళ్ళో చుట్టుకుంటుందమ్మా. అంత కష్టపడి ఎన్నో కలలు కానీ నా కొడుకు ఉద్యోగం చేసి మమ్మల్ని ఉద్ధరిస్తాననుకుంటే నువ్వు బేటరాలని బతుకుండగా చంపేసే బేటరా బాబు. నువ్వు పేరుకు బ్రతుకున్నావా నా దృష్టిలో చచ్చిపో, పో ఇంట్లోంచి పో అంటాడనరా.
అదే మాట సేమ్ తండ్రి అంటున్న మాట అండి. అబ్బా ఎంత బాగుందో చూడండి. మొదట యేసుక్రీస్తు ప్రభు వారు మనకు చూపించిన మాటలో శిష్యుడు వచ్చి అన్నాడు, నాయనా నా తండ్రిని బాధ పెట్టుకుంటాను, చచ్చిపోయాడు, ఆయన బాధ పెట్టుకుంటాను, నాకు సెలవు వెళ్తానంటే మృతులను తమ మృతులు బాధ పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు, పరలోకం కోసం నువ్వు అనేక మందికి సాక్ష్యంగా నిలబడు, మృతులను తమ మృతులు బాధ పెట్టుకుంటారని చెప్పాడు. ఎవరా మృతులు? ఇదిగో కళ్ళ ముందు కొడుకు ప్రయోజకుడై వస్తాడనుకుంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చి మెల్లో తాళి కట్టి దండ వేసుకొచ్చి, ఇదిగో ఈవిడే నీ కోళ్ళంటే తండ్రికి గుండె రగిలిపోయి బతుకుండగా నా దృష్టిలో చచ్చిపోయి అంటాడు చూసారా. అలాగ తండ్రి ఆవేదనతో సంఘానికి రాయించిన లేఖ ప్రియులారా ఎంత బాగుందో చూడండి మాట. చదవమ్మా. కింద చదువు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మ గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే. చూసారా అమ్మా, కోటా గార్డు ప్రకారంగా నువ్వు బతుకున్నావు, జనాభా లెక్కల్లో బతుకున్నావు, కానీ దేవుడి దృష్టిలో చచ్చిపోయే ప్రజలు. ఆలోచించండి ప్రియులారా, ఇసుకుపోయాడు తండ్రి. ఏమండి, కడుపు నిండగా మాంసం కూర పెట్టి బండలో నుంచి నీళ్ళు ఎత్తే బయటకు వచ్చి తండ్రి గుండెల మీద తన్నారండి ఇశ్రాయేలీలు. తండ్రి ఏమో గుండెల్లో పెట్టుకోవాలని చూసుకుంటున్నాడు, ప్రజలు గుండెల మీద తన్నడానికి చూస్తున్నారు. ఇది ఎక్కడ రాయమండి బాబు అసలు? ఆలోచించండి. ఆ ఆవేదనలో తండ్రి రాయించిన మాట, బ్రతుకున్నావు పేరుకి నువ్వు, కానీ నువ్వు చచ్చిపోయావు నాయన, చచ్చిపోయావమ్మా నువ్వు. ఎన్నోసార్లు వాక్యం ద్వారా గద్దించినా కానీ మారకపోతే ఎందుకు ప్రియులరా? ఆలోచించండి. ఈ వాక్యం ఎవరికిది? సేవకుల ద్వారా చెప్తున్న మాటలు ఎవరికంటే సంఘంలో ఉన్న సభ్యులు, సంఘంలో ఉన్న బిడ్డలు మార్పు చెందడానికి కదా, తమ బ్రతుకుల్ని సరి చేసుకోవడానికి కదా. అంతేనా? ఇంకా పాపంలోకి దిగిపోతాకమ్మా. ఆలోచించండి. వారం 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 నువ్వు దేవుని వాక్యాన్ని విన్న నువ్వు మార్పు చెందాలి కదా. ఏమంటే ఒక విత్తనం తీసుకొచ్చి, బొబ్బాసకాయ విత్తనం తీసుకొచ్చి భూమిలో పాతారండి, మొక్క వచ్చింది, మొక్క కొన్ని రోజుల తర్వాత కాయ కాసింది, కాయ కాసిన తర్వాత ముగ్గగా తినాలని ఆశతో ఉంటారా ఉండరా? ఆలోచించండి. అలా కాకుండా ఎంతకాలం చూసినా ఆ చెట్టు కాపుగా అయిపోతే ఇక మందేసిన సుఖమేంటి, నీళ్ళైతే సుఖమేంటి పిల్లరా? క్రైస్తవ సమాజం నేటికి అలాగే ఉందండి. కాపులు కాయని చెట్టులాగా ఉంది, ఫలాలేవని చెట్టులాగా ఉంది. అందుకు తండ్రి గుండెలు రగిలిపోయి అంటున్న మాట, పేరుకు మాత్రం నువ్వు బతుకున్నావు కానీ నీవు మృతుడివే. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి పిల్లరా. మనుషులందరూ ఏ తీరులో ఉన్నారో చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం పిల్లరా. అందుకోండి, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారంటండి. ఎలా ఉన్నారంట? వీటి ద్వారా, మీ అపరాధముల వలన మీరు చేస్తున్న పాపాలు మిమ్మల్ని చంపేస్తామే. ఆలోచించండి పిల్లరా. పుట్టిన కానించి చాలా మంది బిడ్డలు ఎదిగాక అమ్మా జ్ఞానం వచ్చిన తర్వాత, ఏది మంచో ఏది చెడో తెలిసిన తర్వాత తల్లిదండ్రులు బిడ్డలకి వాక్యాన్ని నేర్పిస్తూ ఉండాలి. ఏం చేయాలమ్మా? బిడ్డల చిన్న వయసు నుంచి ఎక్కడ నేర్పించాలి? దేవుని మందిరంలో. సమూయేలు గారు ఎలాగైతే బ్రతికాడో దేవుని మందిరంలో, ఎలాగైతే పెరిగాడో వాక్యంలో, ఎలాగైతే సంఘ సేవకుల మధ్య పెరిగాడో సమూయేలు గారు, ప్రతి బిడ్డని సంఘంలో సేవకుల మధ్యన పెంచాలి ప్రియులరా. అలా పెంచకపోతే లోకం పాడు చేసేద్దే. అది స్త్రీ అయినా పురుషుడైనా సరే పాడు చేసేద్ది. ఆలోచించండి. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారంట. ఆలోచించండి. తండ్రి కొడుకు కలిపి కొంచెం చక్కగా ముందేస్తున్నారండి చాలా మంది చూసిన ఈరోజు. తండ్రి కొడుకు కలిపి చేయబట్టుకుని అతను ఎక్కడికే? బ్రాందీ షాప్కి. ఇక తండ్రి ఏం చెప్తాడు కొడుక్కి? డాక్టర్ ఆరోగ్యం పాడైపోద్దని. ఆలోచించండి. తండ్రి అన్నారు ఒక రే కాల్చుకుంటా కదా ఎవరు అంటాడు ఒక ఆయన. ఎవరిని? కొడుకుని. తండ్రి అడుగుతున్నాడు ఈ మాట. సిగ్గుండా కదా పిల్లరా. ఆలోచించండి. తండ్రి కళ్ళ ముందు
తండ్రే తప్పు చేస్తే పిల్లలు ఇంకెలా తయారవుతారో ఆలోచించండి. అందుకే మీకు చెప్తున్నమాట, బిడ్డల దేవుని మందిరంలో పెంచండి, వాక్యంలో పెంచండి, వాక్యాన్ని చదివించండి, వాక్యం రోజు వినిపించండి ప్రియులరా. వాడు బ్రతుకు బాగుంటుంది. అందుకే అంటున్నాడు, ఇదిగో నీ వాక్యం నీ గుండెల్లోకి వెళ్తే ప్రియులరా, నేను 30 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను అంటున్నావు దేవుని మందిరంలోకి. ఏం నేర్చుకుంటున్నావు గమనించు, ప్రశ్నేసుకో నీకు నువ్వే. ఈ వాక్యం నీ గుండెల్లోకి వెళ్ళాలి. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళినా ఈ వాక్యం వెళ్ళకపోతే నీలో మార్పు రాదు. ఈ వాక్యం నీ గుండెలోకి వెళ్ళాలి, అది మార్పు తీసుకొస్తుంది. కుళ్ళుపోని నీ హృదయాన్ని కడుగుతుంది వాక్యం. ఆలోచించండి. ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు. ఆలోచించండి పిల్లరా. ఇప్పుడైనా తెలుసుకోండి అయ్యా, ప్రభు మన కోసం రక్తాన్ని చిందించాడు కదా. ఎందుకు చిందించాడంటే మన పాపాలని కడిగేసుకోవడానికి. మన పాపాలు కడిగేసుకుని మళ్ళీ బురదలోకి వెళ్ళిపోవాలి కాదు పిల్లరా. బురద లాంటి పాపాన్ని ప్రభు రక్తం ద్వారా కడుక్కుని పవిత్రులుగా బతకాలనే కదా. క్రీస్తును మాదిరిగా ఉండి బ్రతకాలనే కదా. క్రీస్తులాగా పరలోకం వెళ్ళాలనే కదా ఆయన కోరిక పిల్లరా. తండ్రి యొక్క ఆశలు నెరవేర్చొద్దా? ఎవరు తండ్రి యొక్క ఆశ నెరవేర్చాల వద్దా? నెరవేర్చలేదు అన్నాడు. చచ్చిపోయిన వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నాడండి ఇక్కడ. బాగా ఆలోచించండి. చచ్చిపోయిన సమాజానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. అది చూడండి, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. వరదల్లో కొట్టుకుపోతున్న వాడికి అమ్మా ఓ తాడు చేతికి దొరికినట్టు. వరదల్లో కొట్టుకుపోతారు కదా, అలాంటి వాడికి ఏదైనా ఒక ఏరు దొరికి చేతికి ఒడ్డుకి జాగ్రత్తగా ఎలాగైతే వచ్చేస్తాడో ఆ బలం చూసుకుని, ఏరు బలం చూసుకుని లేదా తాడు బలం చూసుకుని రక్షించబడతాడా? రక్షించబడ్డా? అమ్మా వరదలో కొట్టుకున్నాడు, తాడు దొరికితే ఊపిరి పీల్చుకుంటాడా? పీల్చుకోడా? అలాగే యేసుక్రీస్తు అనే తాడు మనకు దొరికింది, యేసుక్రీస్తు ప్రభు అని ఏడు మనకు దొరికింది. లేకపోతే పాతాళంలోకి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు లేకపోతే పిల్లరా ఈ సమాజం అంతా పాతాళంలోకి వెళ్ళిపోతుంది, జారిపోతే. మహానుభావుడు ఆయన రక్తాన్ని ఇచ్చాడండి బాబు ఈ పాపాన్ని కడుక్కుండా. చూడండి ఎంత బాగుందో. మీ అపరాధములు చేతను మీ పాపములు చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించిన. అమ్మాయా ఎంత బాగుంది చూడండి. రాత్రులు రొంపట్టేసినప్పుడు ముక్కులో నుంచి గాలి వెళ్ళకపోతే ఏంటి ఎంత ఇబ్బంది పడిపోతుంది. నిద్ర అడద్దా? అసలు అడద్దా? ఆలోచించండి. టాబ్లెట్ తీసుకున్నాక ఏదైనా డ్రాప్స్, ఆ రొంప తగ్గే డ్రాప్స్ ముక్కుల్లోకి వెళ్ళిన తర్వాత ఊపిరి ఆడాక అమ్మయ్యా అన్నాడు. అలా కదా, అవునా కదా? అలాగా వరదల్లో కొట్టుకుపోయినవాడికి, ఊపిరి అందన వాడికి ఏరు దొరికినట్టు దొరికాడు ప్రభు. పాపంలో కొట్టుకుపోతున్నారు ప్రపంచం అప్పటికే, పాతాళంలోకి జారిపోతున్న ఆ సమాజానికి ప్రియులరా అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా ప్రభు రక్తం ఏరులా దొరికింది మనకి. అది పట్టుకుందామా వదిలేద్దామా? ఆలోచించండి. వదిలేస్తే నాశనంలో కొట్టుకుపోతాం, భయంకరమైన పాతాళంలోకి కొట్టుకుపోతాం, కుటుంబాలు జారిపోతున్నాయండి. ఆలోచించండి ప్రియులరా. సమాజం పరిస్థితి బాగాలేదు, పాడైపోయింది. ఉన్న కొద్ది మంది అయినా సరే జాగ్రత్త పడాలి కదా. ఆలోచించండి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను మీకు. అమ్మా మీకు ఎప్పుడూ ఒక మంచి మాట చెప్తాను. అన్నం లేని వరకు ముద్ద పెడితే ఆ పూట కడుపు నింపుకుంటారు. అమ్మా వాక్యం తిరిగిన వారికి, రక్షణ భాగ్యం లేని వారికి, మారు మనసు లేని వారికి 2 మాటలు చెప్పి దేవుని మందిరంలోకి నువ్వు తీసుకొస్తే వాళ్ళు నీ ద్వారా రక్షించబడితే వారి కుటుంబం నీ వాళ్ళే రక్షణ పొందుకుంటుంది. ఆలోచించారా? ఒక పాపి మారితే భూలోకంలో పరలోకంలో పండగ చేసుకుంటారంట దేవదూతలు. ఏం చేసుకుంటారమ్మా? పండగ. ఒక పాపి ఇక్కడ నీ వల్ల మారితే నీ పేరు పరలోకంలో రాయబడద్ది. నీ ద్వారా కదా వారి కుటుంబం రక్షించబడింది. అవునా కదా? అన్న పెడితే ఆ కడుపు ఆ పూటగా నిండుతుంది. కానీ దేవుని మందిరంలో తీసుకొచ్చి వాడు బాగుపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే వాడి కుటుంబం అంతా రక్షించబడుతుంది కదా. ఆ పుణ్యం ఎవరికమ్మా? మీకే కదా. ఆలోచించండి. ఒక్కళ్ళగా తీసిరండి. మీ కష్టపడి మీరు ఏం చెప్తారో దేవుని వాక్యం వారు మారు మనసు పొందాలి ప్రియులరా. అలా మారు మనసు పొందితే చచ్చిపోయిన వాడిని నువ్వు బ్రతికించినట్టే ప్రభు ద్వారా. అమ్మా మీ పాపముల చేతను, మీరు చేస్తున్న అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఇక్కడ చెప్తున్నాడు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించానంట. మీతో పాటు మీ పక్కన వాళ్ళని కూడా బ్రతికించండి అమ్మా.
మీతో పాటు మీ పక్కన వారిని మారు మనసు లేని వారిని బ్రతికించండి. ఆలోచించండి, వారి కుటుంబాన్ని రక్షించండి. లేకపోతే అగ్నిలో కాలిపోతున్నట్టు కాలిపోతారు పిల్లరా, భయంకర నాశనంలోకి వెళ్ళిపోతారు. నువ్వు వాడికి చెయ్యందిచ్చి దేవుళ్ళలోకి లాక్కొచ్చినట్టే, వాడితో పాటు వాడి కుటుంబాన్ని దేవుని మందులోకి లాక్కొచ్చినట్టే. నువ్వు వారి కుటుంబం అంతా దేవుళ్ళలో కట్టబడితే ఆ పుణ్యం నీకే కదా పిల్లరా. ఆలోచించండి, ఇక్కడ అన్నాడు, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మారు మనసు లేని వారు మారు మనసును పొందండి పిల్లరా. బాప్తిసం లేని వారు బాప్తిసం తీసుకోండి, లేకపోతే మీరు ప్రమాదంలో ఉన్నట్లు లెక్క. బాప్తిసం తీసుకోకుండా మారు మనసు పొందకుండా చచ్చిపోతే భయంకరమైన పాతాళంలోకి వెళ్ళిపోద్ది ఈ ఆత్మ. అందుకని మీరు బాప్తిసం తీసుకోకపోతే పిల్లరా భయంకర నాశనంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి బాప్తిసం తీసుకోండి, మారు మనసు పొందండి. ఏమండి, ఇదిగో ప్రభు చెప్తున్నాడండి, మిమ్మను ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాడంట. ఆయన రక్తం మనల్ని బ్రతికించిందండి. పాత జీవితంలో చచ్చిపోయి ఉన్నాం కదా, ఎన్నో పాపాలు చేసేసాం. ఆయన రక్తం ద్వారా కడగబడ్డాం, చచ్చి బ్రతికాం. మరలా ఎలా చేసామమ్మా? చచ్చి బ్రతికామా? అలాగే మనతో పాటు మన సహోదరులు కూడా బ్రతికించాలి పిల్లరా. ఏమండి, పూర్వీకులు కూడా ఎంతో గొప్పగా బ్రతికారండి. దేవుడు నమ్మకాన్ని నిలబెట్టారు, ఆయన పరువు కాపాడారండి బాబు పూర్వీకులు. చూద్దాం ఒకసారి మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది ఈ మాట. అది బాబు దేవుడు చెప్తున్న మాట అంటే బాబు, ఇది స్వయంగా దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడండి. ఈ మాట ఎంత బాగుందో చూడండి అసలు ఈ మాట. వారు లేచెదరని మృదులను కూర్చున్న సంగతి మోషే గ్రంథమండలి పదును గురించిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు నేను అబ్రహాము దేవుడను. ఎవరితో చెప్తున్నాడండి మాట? అమ్మా, ఒక పర్వతం మీద మోషే గుడులు కాస్తూ వెళ్ళినప్పుడు పొగ మండిపోతుంది కానీ పొగొస్తుంది కానీ కాంతలేదు. ఏంటి ఆశ్చర్యం అని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఆత్మ మాట్లాడుతుందండి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఆ మాట. దేవుడు మాట్లాడుతున్నాడు. వారు లేచెదరని 12వ అధ్యాయం 26వ వచనం అందరూ చూడాలి. వారు లేచెదరని మృతులను కూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగంలో జరిగిపోయింది చెప్తున్నాడు ఇప్పుడు దేవుడు మనకి. అప్పుడు జరిగిపోయిన మోషే కాలంలో జరిగిపోయిన విషయం చెప్తున్నాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? అది చదవండి ఒకసారి. ఏంటంటే అది మోషేతో చెప్తున్నాడు దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని అతనితో చెప్పాను. ఆయన సజీవులకు దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? అమ్మా, ఎందుకు చెప్తున్నాడు? మొట్టమొదటగా ఒక శిష్యుడు వచ్చి నా తండ్రిని పాతి పెట్టుకుంటానంటే మృతులు పాతి పెట్టుకుంటారు అంటే శవం, చచ్చిపోయిన శవం ఎలా పాతి పెట్టుకుంటుంది అన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో మనం చదివినట్టు పేరుకు బ్రతుకున్నారు కానీ అందరూ ఏమైపోయారు? చచ్చిపోయి ఉన్నారా? ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు ద్వారా ఈ చచ్చిపోయిన బ్రతుకుల్లో వెలుగు నింపడానికి వాక్యం ద్వారా ప్రభు వచ్చాడు పిల్లరా. ఆయన రక్తం మన బ్రతుకుల్లో వెలుగు నింపుతుంది. నాశనంలోకి కొట్టుకుపోతున్న మనల్ని రక్షించడానికి యేసుప్రభు వారు వచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాడు, పూర్వకాలం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కాలంలో ఇది మోషేకు చెప్తున్నాడండి. అప్పటికే మోషేకు చెప్తున్నప్పటికే 100 సంవత్సరాలు అయిపోయింది ఈ గొడవ జరిగి, ఈ కార్యక్రమం జరిగి. అంటే అబ్రహాము ఎప్పుడు వాడండి అసలు? అబ్రహాము చూడండి ఎంతమంది అన్నమాట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో చెప్పాడంట? మోషేతో చెప్పాడంట. ఈ తండ్రి అయిన దేవుడు నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడని, ఇస్సాకు దేవుడని మోషేతో చెప్పినప్పటికే వీళ్ళందరూ చనిపోయి అప్పటికే 100 సంవత్సరాలు అయిపోయింది. బాగా వినాలమ్మా, మీరు బాగా వినాలి నా మాటలో. నేను ఇంత నొక్కి ఎందుకు చెప్తానంటే మీకు అర్థం అవ్వాలి. మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు
అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు ఎప్పుడో చచ్చిపోయారు. మహానుభావులు, నీతిమంతులండి బాబు, దేవుని పరువు నిలబెట్టిన వారు ఎప్పుడో చచ్చిపోరు. వాళ్ళు అప్పుడో 100 సంవత్సరాల క్రితం చచ్చిపోరు. మరి ఆ మాట మోషేకి ఎందుకు చెప్తున్నాడు? ఆలోచించాలి. ఎంత బాగుందో చూడండి ఈ మాట. అప్పటికే 100 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు గొడవ దేవుడు మళ్ళీ ఎందుకు తీసుకొస్తాడు అసలు? ఆలోచించండి. ఇప్పుడున్న ప్రజలు అమ్మా విశ్వాసం లేక అవిశ్వాసంతో బ్రతుకుతున్నవారు, దేవుడిని నమ్మనవారు, దేవుడు అంటే లెక్కలేని వారు బ్రతుకున్న మృతులు. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలాంటి మోషే లాంటి మహానుభావులు, భక్తులు ఎప్పుడో చచ్చిపోయారండి. ఉన్నారా? చచ్చిపోరమ్మా? చచ్చిపోరు. కానీ దేవుని దృష్టిలో బ్రతికి అలాగే ఉన్నారండి బాబు. అస్సలు అబ్బా ఎంత బాగుంది మాట. దేవుని దృష్టిలో అలాగే ఉన్నారండి. నేను కొంతమందిని అండి నేను ఎప్పుడూ ఒక విషయం గమనిస్తాను. మీ అందరికీ చాలామంది తల్లిదండ్రులు ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు కదా. మా అమ్మగారు అయితే లేరు, ఉన్నవాడు చెప్తున్నానమ్మా. మా అమ్మగారు అయితే లేరు, ఎప్పుడో చనిపోయారు. ఇంచుమించు 15 సంవత్సరాల క్రితం చచ్చిపోయారు. మా అమ్మగారు ఎలా ఉంటారో నాకు తెలిసేది కదా. పెద్దదిగాక చనిపోయారు, పిల్లలు పుట్టాక చనిపోయారు. మా అమ్మగారు ఎలా ఉండదో ఆమె యొక్క ఫోటో, అంటే ఆ అమ్మ ఫేసు, మా అమ్మగారి ఫేసు నాకు గుర్తుంటుందా ఉండదా? చచ్చిపోయింది కదా, లేదు కదా. బాగా గమనించండి, లేదు కదా. ఎలా గుర్తుంది? బాగా ఆలోచించండి. మీలో మీ కుటుంబంలో కొంతమంది ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు. వాళ్ళ ఫోటో మీకు గుర్తుంటుందా ఉండదా? అంటే వాళ్ళ ఫేసు, మొహం గుర్తుంటుందా ఉండదా? ఉంటుందా? ఉంటుంది. జ్ఞాపకాలు. అబ్బా ఎంత బాగుంది మాట. అలాగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎప్పుడో చచ్చిపోయారు. కానీ దేవుడికి అలాగే ఉన్నారు. దేవుని దృష్టిలో బ్రతికే ఉన్నారు. చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, ఎప్పుడో 100 సంవత్సరాలు అయిపోయింది. కానీ మహానుభావులు, నీతిమంతులు అలాగే ఉన్నారు తండ్రి యొక్క లెక్కల్లో. కానీ ఇప్పుడు వారు అనేక మంది బ్రతికే ఉన్నారు. అపరాధముల చేతను, పాపముల చేతను బ్రతికే ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో చచ్చిపోయారు. ఎంత బాగుంది చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయారు. కానీ దేవుని దృష్టిలో బ్రతికే ఉన్నారు. ఆలోచించండి పిల్లరా, అలా బ్రతుకున్నారంటే అసలు దేవుడు మెచ్చుకునేలాగా ఎంత కష్టపడి ఉంటారో ఆలోచించండి. ఆ రోజుల్లో దేవుని కోసం ఎంత గొప్పగా బ్రతుకుంటారో, ఎంత నీతిగా బ్రతుకుంటారో, ఎంత నిజాయితీగా బ్రతుకుంటారు పిల్లరా. విశ్వాసులకు తండ్రి అబ్రహాము. అబ్బా ఎంత బాగుంది చూడండి మాట. విశ్వాసులకు తండ్రి అబ్రహాము అంటే అసలు ఆ బిరుదు వచ్చిందంటే, ఆ పేరు వచ్చిందంటే, ఆ అవార్డు వచ్చిందంటే ఆయన ఎంత గొప్పగా బతుకుంటాడండి అసలు. అలాంటి వారిని మాదిరిగా ముందుగా పెట్టుకుని మనం బ్రతకాలండి. తప్పు చేయకుండా నీతిగా బ్రతకాలి. ప్రభు రక్తంలో కడిగిన బిడ్డలందరూ కూడా పిల్లరా నీతిగా బ్రతకండి. వెనక్కి తిరిగి చూడకండి, పాపం వైపు చూడకండి, ముందుకు చూడండి. పరలోకం వెళ్ళడం కోసం చూడండి పిల్లరా. ఎంత బాగుందో చూడండి. మాట చదువు ఎంతమంది మాట. వారు లేచితరని మృతులను గూర్చి సంగతి మోషే గ్రంథమందులో పొదల గూర్చి భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అతనితో చెప్పాను. ఆయన సజీవులకు దేవుడు గాని మృతులకు దేవుడు కాదు ప్రియులరా. ఆలోచించండి సంగమా, మనం దేవుని దృష్టిలో బ్రతుకున్నామా, చచ్చిపోయామా? ఆలోచించండి. ఒకవేళ మారు మనసు లేకుండా బ్రతికితే మారు మనసు పొందు. బాప్తిసం లేకుండా నువ్వు ఉంటే ఇప్పుడే బాప్తిసం తీసుకో. దేవుని దృష్టిలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎలాగైతే ప్రియులరా ఆయన దృష్టిలో బ్రతుకున్నారో మనం కూడా బ్రతకాలి. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము ఆయన దృష్టిలో బ్రతుకుంటాం. ఆయన రక్తంలో కడగబడకపోతే భయంకరమైన నాశనంలోకి, పాతాళంలోకి జారిపోతాం పిల్లరా. జ్ఞాపకం పెట్టుకోండి. ఆలోచించండి. మన పూర్వీకులు, మన కుటుంబంలో చనిపోయిన వారు మనకి ఎలాగైతే గుర్తున్నారో, వాళ్ళ ఫేస్ ఎలాగైతే గుర్తుందో దేవుడికి ఇంకా వాళ్ళు గుర్తున్నారండి. వాళ్ళ నీతి కార్యాలు కళ్ళ ముందు కదులుతున్నాయని తండ్రికి. నీతిమంతులు, మహానుభావులు వారి కుటుంబాన్ని దారపోసారండి. నీతిగా బ్రతికారు, యథార్థంగా బ్రతికారు, తప్పు చేయకుండా బ్రతికారండి. గొప్పవారండి. అలాంటి వారిని మాదిరిగా మనం ముందు పెట్టుకోవాలి. యేసుప్రభు గారు బ్రతుకును మనం ముందుగా పెట్టుకుని బ్రతకాలి. ఆయన రక్తాన్ని చిందించబడిన రక్తం పాపమని ఈ మురుకును కడుక్కొని నీతిగా, యథార్థంగా, భక్తిగా బ్రతకాలి పిల్లరా.
ఆలోచించండి. సమయం బాగోలేదు, పరిస్థితులు బాగోలేదు. ఆలోచించండి. ఎటు చూసిన భయంకరమైన రథలు, ఎంతమంది చచ్చిపోతున్నారు చూడండి. ఆకలితో ఎంతమంది చచ్చిపోతున్నారో చూడండి. తిండి లేక ఎంతమంది చచ్చిపోతున్నారో చూడండి. రోగాలండి బాబు, రోగాలు. హాస్పిటల్ ఖాళీ లేవు, ఏ హాస్పిటల్ చూసినా ఖాళీ లేదు. ఆలోచించండి పిల్లరా, పరిస్థితులు బాగోలేవు. ఇంకా ఇదే భూమి మీద ఇంకా జీవించేద్దాం అనుకుంటున్నారేమో, పరిస్థితులు బాగోలేదు. కన్ను మూసామా, మారు మనసు పొందకుండా కన్ను మూసామా, భయంకరమైన పాతాళంలోకి జారిపోతాం ప్రియులరా. ఆలోచించండి. మనం ఇప్పుడే మారు మనసు లేని వారు మారు మనసు పొందండి. బాప్తీసం తీసుకోలేని వారు బాప్తీసం తీసుకుని ప్రభు రక్తంలో కడగబడి మీ పాపాలను శుభ్రంగా కడుక్కోండి ప్రియులరా. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక మీ వినికిడిలో. ఆమేన్.